ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 137,587 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. మే 24 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 137,587 మంది హాజరయ్యారు. ఇంటర్మీడియట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేసింది. ఈ నెల 26న ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తొలిసారిగా డిజిటల్ విధానంలో కూడా ఈ యొక్క మూల్యాంకనం అనేది కొనసాగింది. అయితే గత నెల మే 24 నుంచి జరిగినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి ఇప్పటికే ఏదైతే గతంలో రెగ్యులర్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినటువంటి ఈ యొక్క సప్లిమెంటరీ విద్యార్థులంతా కూడా ఈరోజు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అయితే విడుదల చేస్తారు. అయితే ఇది డిజిటల్ విధానంలో జరిగినటువంటి పరీక్ష ఏదైతే మూల్యాంకనం ఉందో ఇది తొలిసారిగా ప్రవేశపెట్టారు. అయితే 11 గంటలకు ఈ యొక్క పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తర్వాత ఆ కీ విడుదల చేసిన తర్వాత వెబ్సైట్ లో ఉంచుతారు. అన్ని వెబ్సైట్లలో కూడా ఈ యొక్క విద్యార్థులు తమ ఫలితాలను అయితే చూసుకునే విధానాన్ని కూడా కల్పించారు. అయితే ఇంటర్నెట్ ద్వారా చూసుకునేందుకు ఈ యొక్క ఫలితాలను విడుదల చేయడంతో అభ్యర్థులు ఈ రోజైతే ఈ ఫలితాల మీద అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తారు, తర్వాత మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల చేస్తారు. అయితే ఇప్పుడు ఏదైతే ద్వితీయ సంవత్సరం సంబంధించి ఎవరైతే గతంలో ఫెయిల్ అయి ఉన్నారో వీరంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.